మావయ్య, అత్తయ్య భుజం మీద చేయి వేయండి. సరే అమ్మా. నానా కొంచెం నవ్వు నానా. అంతొద్దు నాన్న. ఇది చాలు నాన్న. అత్తయ్య మీద ప్రేమతో మీరు ఇదంతా చేశారు. ఆ ప్రేమని అత్తయ్యకి మాటల్లో చెప్పండి మావయ్య. అది ఎలాగమ్మా? సింపుల్ నానా, ఐ లవ్ యూ చెప్పు చాలు. ఐ లవ్ యూ విషు. అవును మావయ్య, ఇందాక అత్తయ్య కోసం సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేశానని చెప్పారు. అవును కదా, ఇంకా సగం లిస్ట్ కూడా అవలేదే. విషు, నేను వెళ్ళి కార్లో వెయిట్ చేస్తాను, నువ్వు లేట్ చేయకుండా వచ్చాయి. ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయి ఇవాళ, సరేనా? తొందరగా వచ్చాయి. అత్తయ్య, నా జీవితంలో ఇంత సంతోషకరమైన రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. బతుకున్నన్ని రోజులు గుర్తుండిపోయేలాగా ఇలాంటి పుట్టినరోజు ఒకటి జరుపుకుంటానని నేను అసలు అనుకోలేదు. నువ్వు జరిపించావు. నేనా? నేను జరిపించడం ఏంటత్తయ్య? నాకు తెలుసమ్మా. ఏ రోజు కనీసం తిన్నావా అని కూడా అడగని ఆయన ఈరోజు తనంతటి తనగా వచ్చి పాయసం తినిపించారంటే ఎలా అమ్మ నమ్మేది? నీ వల్ల ఈ జన్మదినాన నా జన్మ ధన్యమైపోయింది తులసి. ఈ జన్మకిది చాలు. అత్తయ్య, నీ గొప్ప మనసు తెలుసుకోకుండా మొదట్లో చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు తులసి. అయ్యో, అంత మాట అనకండి అత్తయ్య, మీరు పెద్దవారు. పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెట్టగానే కోడళ్ళైపోరమ్మా. అత్తామామల మనసు తెలుసుకుని వాళ్ళ మంచి కోరుకునే వాళ్లే అసలైన కోడళ్ళు. నువ్వు నా బంగారు కోడలువమ్మా.